Icon series. పిల్లలు అందరికీ శుభోదయం. మనం రెండవ పాఠంగా ఒక మంచి కథని, తెలివి అనే కథని నేర్చుకున్నాం. ఇప్పుడు మూడవ పాఠంగా మనం ఇంకొక కథని తెలుసుకుందాం. ఆ కథ చెప్పడానికి ముందు నేను రెండు చిన్న కథలు మీకు తెలియజేస్తా, శ్రద్ధగా వినండి. ఆ కథల్లో ఉన్నటువంటి నీతిని ఏమిటో చెప్పండి. ఒకప్పుడు మిడాస్ అనేటువంటి ఒక రాజుగారు ఉండేవారు. రాజుగారు అంటే మీకు తెలియదు, రాజుగారు అంటే డబ్బున్నవాడా పేదవాడా? బాగా డబ్బున్నవాడు. అంటే ఆయనకు కావలసినటువంటి ఆస్తి, భవనాలు ఉన్నాయి, పనిచేసేటువంటి సేవకులు ఉన్నారు. అయితే రాజుగారికి ఎంత సంపద ఉన్నా, ఎన్ని డబ్బులు ఉన్నా ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలనేటువంటి దురాశ ఎక్కువగా ఉంటుంది. నేను ఇంకా సంపాదించాలి, ఇంకా డబ్బులు కూడబెట్టాలి, ఏది ముట్టుకున్న బంగారం అయిపోవాలి, డబ్బులు అయిపోవాలి అనేటువంటి ఆలోచన ఆయనకి ఉంది. సరే, ఒకరోజు ఒక ఋషీశ్వరుడు ఆయన దగ్గరికి రాజుగారి అంతఃపురానికి వస్తే ఆ ఋషీశ్వరుని మొత్తం అతి సత్కారాన్ని చేశాడు. చేస్తే ఆయన ఏమన్నాడంటే, ఏం కావాలి నీకు, కోరుకో అన్నాడు. అప్పుడు ఆ మిడాస్, నాకు నేను ఏది ముట్టుకున్నా బంగారం అయిపోవాలి. చూడండి ఎంత ఆశ ఉందో చూడండి, ఏది ముట్టుకున్నా బంగారం అయిపోవాలి కోరిక. సరే, ఆయన సరే నీ కోరిక నెరవేరుతుందని ఆశీర్వదించి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంతకుముందు ఆ అంతఃపురంలో ఒక గది నిండా దూది పత్తిని చూసుకుని దూది. అసలు ఈ ఋషి ఇచ్చినటువంటి ఆ వరం, ఏదైతే ఏనుకుంటున్న బంగారం ఉన్నా అది పనిచేస్తుందని పనిచేయలేదని నేను ఒకసారి చెక్ చేయాలి అనుకొని వెళ్ళి అట్లా తాకిన తర్వాత మొత్తం బంగారం. సంతోషించాడు. ఇక నేను ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది, ఇక భూ ప్రపంచంలో నాకు మించినటువంటి ధనవంతుడు ఉన్నాడు అని సంతోషంగా. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అన్నీ ముట్టుకుంటున్నాడు, ఏది ముట్టుకున్నా బంగారంగా మారిపోతుంది. సరే, ఇక ఆకలైన తర్వాత అన్నం తినాలి కదా. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ రాణి గారు అన్నం ఏర్పాటు చేస్తారు. అన్నం తిందామని ముట్టుకోగానే ఆ అన్నం ఏమైపోయింది, బంగారంగా మారిపోయింది. నీళ్లు తాగుదామంటే అవి కూడా బంగారంగా మారిపోయింది. అప్పుడు రాజుగారికి తాను చేసిన తప్పేమిటో నిదానంగా తెలుస్తుంది. అన్నీ బంగారంగా మారిపోతాయి. అయ్యో, ఎట్లా నా పరిస్థితి, తిండి ఆకలి అవుతుంది, ఎట్లా నాకు ఆహారం ఎట్లా అనుకున్న సమయంలో ఈయన ఎక్కడో ఆడుకుంటూ వస్తున్నటువంటి కూతురు, చిన్న అమ్మాయి, నాన్నగారు అనుకుంటూ వచ్చి ఆ రాజుగారి ఒళ్ళో వారిని వెంటనే, ఏమిటమ్మా ఇట్లా దగ్గర తీసుకున్న వెంటనే కూతురు కూడా ఎలా మారిపోయింది, బంగారంగా మారిపోయింది. అప్పుడు రాజుగారు లబోది భూమిని పెద్దది వేస్తూ, ముట్టుకుందల్లా బంగారంగా కోరుకున్నాడు కదా,
తిండి ఆహారం బంగారం అయిపోయింది. ఆఖరికి సొంత కూతురు, ప్రాణం కంటే విన్నటువంటి కూతురు కూడా బంగారంగా మారిపోయింది. ఇక రాజుగారు అయ్యో ఎంత పొరపాటు కోరిక కోరారని చెప్పి బాధపడుతూ ఋషీశ్వరుడు ఎక్కడ ఉన్నాడో ఎదుర్కొంటూ పోయాడు. పోయి ఏమిటయా అంత బంగారం బాగా సంపాదించామంటే, యా స్వామి నమస్కారం, పొరపాటున నేను అలాంటి కోరిక కోరుకున్నాను, ఏది ముట్టుకుంటే బంగారం, ఆఖరికి నా తినడానికి తిండి కూడా లేదయ్యా, దాంతో పాటు కూతురు కూడా బంగారం లాగా మారిపోయింది, నా వద్దు, నేను ఉన్నదాంతో తృప్తిగా ఉంటానని చెప్పి ఆయన వేడుకుంటే, ఆయన ఇలాంటి కోరిక ఎప్పుడు కోరవాకు, మనిషికి ఆశ ఉండొచ్చు కానీ మితిమీరిన ఆశ పనికి రాదు అని చెప్పి మళ్ళీ ఆయన ఆ వరాన్ని తీసుకున్నాడు, వెనక్కి తీసుకున్నాడు. అట్లాగా ఈ మిడాస్ కథ వల్ల మీకు ఏమర్థమైంది? మిడాస్ కథ వల్ల అంటే మనిషికి ఆశ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా మనిషి కోరికలు ఉంటాయి. మీకు ఉదాహరణకు మీరు కూడా చదువుకుంటున్నారు, 5వ తరగతి 4వ తరగతి చదువుతున్నారు, పెద్ద అయిన తర్వాత లేదా ఉద్యోగం చేయాలనో, వ్యాపారం చేయాలనో, లేదా వైద్యులు ఇట్లాంటి కోరికలు ఉండొచ్చు. కానీ మితిమీరిన కోరికలు, దాని దురాశ, చెడ్డ ఆశ పనికి రాదు. దానివల్ల ఫలితం ఎలా ఉంటుంది? దురాశ వల్ల దుఃఖం కలుగుతుంది. అందుకనే మనకి పెద్దలు చెప్పారు, దురాశ దుఃఖానికి చేటు. మరి చూడండి, ఇక్కడ కథలో మిడాస్ రాజు కావలసిన శ్రీ సంపదలు ఉన్నాయి, అయినా ఆ శ్రీ సంపదలు తృప్తి పడకుండా ఉన్నదాంట్లో చాలా అనుకోకుండా ఇంకా బంగారం కానీ ఇంకా సంపద సంపాదించాలని మితిమీరిన ఆశకు పోయాడు. దానివల్ల ఇబ్బందులు పాలయ్యాడు. చివరికి తప్పు. కాబట్టి ఏమిటి కథలో నీతి? దురాశ దుఃఖానికి చేటు. అర్థమైంది కదా? అట్లాగే ఇంకొక చిన్న కథ చెప్పుకున్న తర్వాత మనం పాఠంలోకి ప్రవేశిద్దాం. ఒక అడవిలో ఒక నక్క ఆహారం కోసం వెళ్తుంది. ఎవరు వెళ్తూ ఉంది? నక్క. తిరిగింది పాపం, ఎంతసేపటికి సాయంత్రం అయింది కానీ ఆహారం ఎక్కడ దొరకల. దారదృష్టం బాగుంది, ఒక చోట ఒక వేటగాడు, ఒక జింక, ఒక పాము, విల్లు ఏంటంటే బాణం కడుగు. ఎవరికి? నక్క చూసి. ఎవరు ఉన్నారని చెప్పావు? నేల మీద పడిపోయి ఉన్నారు, అంటే చనిపోయి పడిపోయి ఉన్నారు. ఒక వేటగాడు, ఒక పాము, ఒక జింక, ఒక బాణం. నక్క తిరిగి ఉంది కదా, అలసిపోయింది కదా, చూసి ఆహా నాకు ఇవాళ మంచి ఆహారం దొరికింది, కావలసినంత మాంసం దొరికింది. పాము ఒక రోజు తింటా, ఈ జింకతో ఒక నెల తింటా, ఈ మనిషి 2 నెలల పాటు 2 నెలల పాటు నాకు ఆహారం లభించిందని చాలా సంతోషపడింది. అలా సంతోషపడింది చక్కగా. మరి ఆ 2 నెలలు సరిపోయిన ఆహారం ఉంది కదా, మరి తృప్తి పడకుండా ఏం చేసిందంటే బాణం, ఆ బాణానికి జంతు చర్మాలతో బాణాలు తయారు చేస్తారు. విల్లు అంట, విల్లుని జంతువుల చర్మాలతో తయారు చేస్తారు. అందుకని నక్కేం చేసింది, సరే ఈ 2 నెలలకి ఆహారం సరిపోతుంది, ఇప్పుడు నా ఆకలి తినడానికి ఈ విల్లులో ఉన్న మాంసం అది ఉంది కదా, ఆ జంతువు దీన్ని తింటా అని చెప్పి వాటిని అట్లా వదిలిపెట్టి ఆ చర్మం విల్లుకున్నటువంటి ఆ వింటి నార్యం దాన్ని పట్టుకొని లాటకు కొరకటానికి ప్రయత్నించి, అంటే బాణాలు ఇనుముతో తయారు చేస్తారు. అప్పుడు ఏమైంది అంటే ఆ కొరకగానే అది కట్టినటువంటి తాడు తెగిపోయి దూరంగా పడిపోయి ఆ ఇనుముగా ఉన్నటువంటి ఆ విల్లు పైభాగం వచ్చి
దాని రొమ్ములు దిగిపోయి బలంగా, మరి ఇనుము దిగితే ప్రమాదంగా, ఇనుము గుండెకి తగలడం వల్ల అది గుచ్చుకొని రక్తం నక్క అక్కడే చనిపోయింది. చూడండి, ఇందాక చెప్పిన కథలు మిడాస్ అలాగైతే ఉన్నది చాలు కాకుండా చాలా అనుకోకుండా దురాశకు పోయాడు. ఇక్కడ కూడా నక్క దురాశకు పోయాడు. చక్కగా వేటగాడు దొరికాడు, చనిపోయాడు, మాంసం తినొచ్చు. మరి పాము ఉంది, జింక ఉంది, వాటితో తృప్తి పడచ్చు. ఆ వింటి నారిని కొరకాలను చూసింది, అది వచ్చేమో గుండెలకి గుచ్చుకుంది, చనిపోయింది, ప్రాణాలు విడిచింది. కాబట్టి దురాశ దుఃఖానికి చెట్టు. ఆశ ఉండొచ్చు కానీ మితిమీరిన ఆశ పనికిరాదు. దానివల్ల అనర్థాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి అని తెలియజేస్తున్నటువంటి కథలు. అయితే ఇప్పుడు మనం 3వ పాఠంగా 4వ తరగతిలో అలాంటి కథ, దురాశ వల్ల ఇబ్బందులు పడినటువంటి ఒక ముసలామె, పండు ముసలామె కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం. కథ నేను చదువుతాను, మీరు కూడా చక్కగా శ్రద్ధగా చదవండి. ఎందుకంటే తెలుగులో స్పష్టంగా పలకడం రావాలి. స్పష్టంగా పలికితే రాయడం కూడా మీకు సులువుగా వస్తుంది. కథ చదువుతాను, మీరు శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత నేను ప్రశ్నలు వేస్తాను, దానికి సమాధానాలు చదువు. డబ్బులు కాసే చెట్టు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో నాంచారమ్మ అనే ఒక నిరుపేద విధవరాలు ఉండే. ఆమెకు తన ఇంటి ముందు ఒక మునగ చెట్టు ఉండే. ఆ చెట్టుకు కాసే మునగకాయ అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉండే. కానీ ఆమెకు ధనవంతురాలు కావాలని కోరిక ఉండేది. ఇంత కష్టపడి చాలని డబ్బులు ఎందుకు సంపాదించాలి, ఊరకనే డబ్బులు రావచ్చుగా అని అనుకుంటుండే. ఎప్పుడైనా నాకు దైవం కనబడితే కష్టపడకుండా డబ్బులు సంపాదించి వరం ఇమ్మని కోరుకుంటాను అనుకునేది. ఒకరోజు మునక్కాయలు అమ్ముకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముని ఎదురయ్యాడు. నాంచారమ్మ ఆ ఋషిని పలకరించి తన కోరిక తీరే వరం ఇవ్వమని అడిగింది. అప్పుడు ఆ ఋషి, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. నేను రోజంతా తిరిగి ఈ మునక్కాయలు అమ్ముతుంటే రోజుకు రూపాయి వస్తుంది, కానీ నేను ధనవంతురాలుగా ఉండాలని కోరికగా ఉంది అని చెప్పి. దానికి అతను నవ్వి, అలాగనుకుంటే నేను ధనవంతుడిగా ఉండేవాడిని, కానీ ధనంతో చాలా తగాదాలు ఉంటాయి అని చెప్పాడు. దానికి నాంచారమ్మ అంగీకరించగా తాను కోరిన వరం ఇవ్వమని పట్టుబట్టింది. ఋషి సరే ఇచ్చాను పొమ్మన్నాడు. నాంచారమ్మ సంతోషంగా ఇంటికి చేరింది. ఇంటి పని ముగించుకొని పడుకుంది. తర్వాత రోజు పొద్దున్నే మునక్కాయలు కొద్దామని చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టు కింద ఒక రూపాయి పడి ఉంది. ఎక్కడిదబ్బా ఈ రూపాయి అని ఆశ్చర్యంగా తీసుకుంది. చెట్టు పైకి చూచేసరికి విచిత్రం, మునక్కాయలు ఉండాల్సిన చెట్టు నిండా రూపాయి నాణ్యాలే ఉన్నాయి.
ఆమె ఆనందానికి అవధులు లేవు. సరే, కథ చెప్పుకుందాం చూడండి. అనగనగా ఏముందంట, ఒక ఊరు పల్లె. ఆ పల్లెలో ఎవరున్నారు? నాంచారమ్మ. ఆమె ఎలాంటిది నాంచారమ్మ? ఒక నిరుపేద, డబ్బులు లేని పేద కుటుంబంలో ఉంది. పైపెచ్చు విధవరాలు. విధవరాలు అంటే భర్త చనిపోయిన స్త్రీ. విధవరాలని ఇంకొక మాట అంటారు వితంతువు. భర్త చనిపోయిన స్త్రీ. నాంచారం ఒక విధవరాలు, నిరుపేద. ఆ ఇంటి ముందు ఏముందట? ఒక మునగ చెట్టు. మరి ఆమెకు బతుకు తిరుగు ఎలా? రోజు మునక్కాయలు కోసుకొని వాటిని అమ్ముకొని జీవనం కొనసాగిస్తుంటే ఆమెకు బతకడానికి ఆధారం ఆ మునగ చెట్టు. ఎక్కడుంది మునగ చెట్టు? ఇంటి ముందు. అయితే ఆమెకు రోజు ఇలా ఈ మునగ చెట్టు కాయలు కోసుకోవడం, ఊళ్ళో తిరిగి అమ్మటం, ఇదంతా ఏంటి? నేను ఒక్కసారి ఉన్నట్టుగా ఉన్నదాన్ని డబ్బున్న స్త్రీ, ధనవంతురాలు కావాలని నాకు కోరిక ఉండేది. ఆమెకు నాంచారమ్మకు ఏం కోరిక ఉండేది? ధనవంతురాలు, బాగా డబ్బున్న స్త్రీగా ఉండాలని కోరిక. అందుకని ఏమనుకునేది? ఏమిటి పని రోజు ఈ మునక్కాయలు కోసుకోవడం ఏమిటి? ఏం మునక్కాయలు కోస్తే ఎంత డబ్బులు వస్తాయి? మరి రోజు కొయ్యాలి, రోజు అమ్మాలి. వద్దు, ఇట్లా కాకుండా నేను ఇంట్లో కూర్చుంటే నాకు డబ్బులు రావచ్చుగా అని అనుకుంటుంది. అందుకని ఆమె ఎప్పుడైనా దైవం అంటే దేవుడు, లేకపోతే దేవుడు గాని దేవత గాని కనబడితే బాగుండు. వాళ్ళని నేను కనబడితే నేను వెంటనే అడుగుతా. ఎవరు అడుగుతా? నాకు కష్టపడకుండా డబ్బులు వచ్చేటువంటి వరాన్ని, వరం అంటే కోరికను నేను అడుగుతాను. ఒక అనుగ్రహం నాకేమని అడుగుతాను. సరే, ఎప్పుడు కనపడతాడా అని చూస్తూ ఉంది. అలాంటి దైవం రూపంలో, దేవుడి రూపంలో ఉన్నటువంటి ఒక సాధువు ముని కనపడతాడని చూస్తూ. సరే, ఆ అనుకున్నట్టుగా ఒకరోజు ఎవరు కనపడ్డాడు? దారిలో ఒక ముని కనపడ్డాడు. ముని అన్న, ఋషి అన్న, యతి అన్న ఒకటే కదా. ఒక ముని కనపడ్డాడు, ఋషి కనపడ్డాడు. ఋషి కనబడగానే ఋషికి నమస్కారం చేసి దండం పెట్టింది. అయ్యా, నాకు కోరిక ఉంది, ఆ కోరికను తీరవండి. సరే, ఆ ఋషికి శక్తులు ఉన్నాయి కాబట్టి ఏమిటమ్మా నీ కోరిక అని అడిగాడు. పెద్ద ఏదో చిన్న కోరిక అనుకున్నాడు. ఏదో ఇల్లు లేదనో, లేకపోతే ఏదన్నా అవసరమైన డబ్బులు కావాలని అడుగుతుంది. ఆమె అడిగింది ఋషి, ఓ ఋషీశ్వరుడా, ఓ మునీశ్వరుడా, నేను రోజు ఈ మునక్కాయలు పోయటం, అమ్మటం, ఊళ్ళో తిరగటం, ఏమి డబ్బులు రూపాయి వస్తుంది రోజుకి, కానీ నాకు ఇది చాలు. నేను ఏం పని చేయకుండా ధనవంతురాలు కావాలి అనే కోరిక ఉంది. మీరు తీర్చండి స్వామి అని నాంచారమ్మ కోరిక. ఎవరిని అడిగింది? ఆ ఋషిని అడిగింది, మునిని అడిగింది. ఎవరు అడిగింది? నేను ధనవంతురాల్ని కావాలి, కష్టపడకుండా నాకు డబ్బులు రావాలి.
అప్పుడు ఆయన వెంటనే వరం ఇవ్వాలి, ఆమె అడిగిన కోరిక తీర్చాలి. పెద్దగా నవ్వాడు. ఏమిటమ్మా అట్లా అంటున్నాం? నిజమే, నేను కూడా అనుకుంటే ధనవంతుని అయ్యేవాడిని, కానీ నీకు తెలియదమ్మా ఓ నాంచారమ్మా, డబ్బు ఉంటే దాంతో తగాదాలు వస్తాయమ్మా, గొడవలు వస్తాయి. పైపించి ఈ వయసు నువ్వు అట్లాంటి ఆలోచన పనికి రాదమ్మా అని నచ్చ చెప్పాడు. వద్దు, ఇంకో వరం కోరుకు అన్నట్లుగా చెప్పాడు. కానీ నాంచారమ్మ మొదటి నుంచి ఉంది కదా, నేను ధనవంతురాలి కావాలి, ఐశ్వర్యవంతురాలి కావాలి, వాళ్ళని కోరుకుంది కదా. అందువల్ల ఆమె ఒప్పుకోవాలి, నాకు నేను డబ్బున దానికి కావాలి, నేనేం పని చేయకుండా డబ్బులు వచ్చి పడాలి అని నాంచారమ్మ కోరుకుంది. సరే, ఆ ఋషీశ్వరుడు కూడా సరే కానీ మరి ఇంత పెద్దాము కదా చెప్పి, సరే నీ కోరిక తీరుతుంది పో. ఇక సంతోషంగా నాంచారమ్మ ఇంటికి వెళ్ళింది. సంతోషం వ్యతిరేకం దుఃఖం, దుఃఖం సంతోషం. ఇంటి పని ముగించుకుంది, పడుకుంది. మరుసటి రోజు పొద్దున్నే లేచి చూసి, రోజు ఏం చేసేది ఆమె, మునక్కాయలు కోసేది కదా, ఆ మునక్కాయలు కోద్దామని చెట్టు దగ్గరికి వెళ్ళేది. చూస్తే కింద ఒక రూపాయి పడింది. ఆ రోజుల్లో రూపాయి అంటే బంగారు నాణ్యం అన్నమాట. ఎక్కడిదబ్బా ఈ రూపాయి అనుకుంది. చెట్టు పైకి చూసింది. చూసేటప్పటికి విచిత్రం, ఆశ్చర్యం, మునక్కాయ చెట్టు నిండా కాయలకు బదులుగా రూపాయి నాణ్యాలు, బంగారు నాణ్యాలు. ఇక ఆనందానికి అవధులు లేదు, అవధి అంటే హద్దు లేకుండా పోయింది. ఎంతో ఆనందం, మితిమీరిన ఆనందం. ఎన్నో రోజుల నుంచి ఆమె అనుకున్న కోరిక ఆ రోజు నెరవేరింది. చాలా సంతోషం. నేను ఇప్పుడు దాకా ఏమైతే అనుకున్నానో, నేను ధనవంతురాలు కావాలనుకున్న రేపటి నుంచి నాకు ఈ మునక్కాయల గొడవ పోయింది అనుకున్నట్టుగా అట్లా సంతోషపడి ఇక అవన్నీ పోసుకుందాం అనుకుంది. ఇక ఆ డబ్బులతో నేను హాయిగా ధనవంతురాలు కావచ్చు అని అనుకుంటుంది. అయితే తర్వాత ఈ విషయం ఊరంతా తెలిసింది. ఇంకేముంది, ఊరంతా చెట్టు కింద పోగై రూపాయల కోసం ఒకరిని ఒకరు నెట్టుకోసాగారు. రూపాయలన్నీ కోసుకున్న తర్వాత కొందరు రూపాయలు కాసే చెట్టును మనం కూడా నాటుకుందామని కొమ్మలను నరుక్కుని వెళ్ళారు. చివరకు మోడుగా ఉన్న మొత్తు తప్ప రూపాయలు మిగలలేదు. నాంచారమ్మ కనీసం చెట్టైనా ఉంటే దానికి కాసే మునక్కాయలు అమ్ముకొని జీవనం సాగించేదాన్ని. ఇప్పుడు చెట్టు లేదు, రూపాయలు లేవని అక్కడే కూలబడింది నాంచారమ్మ. ఉన్నదానితో సంతృప్తితో ఉండాలి, దురాశ దుఃఖానికి చెట్టు. సరే, మరి నాంచారమ్మ చెట్టుకి ఏమొచ్చాయి? రూపాయి నాణ్యాలు వచ్చాయి. దాంతో మరి నాంచారమ్మ సంతోషంగా ఉందా? మితిమీరిన సంతోషం. ఆమె సంతోషానికి హద్దు లేకుండా పోయింది, అవధులు లేకుండా పోయింది. ఇక తిరిగేలేదు నాకు అనుకున్నాను. రోజు ఆ బంగారు నాణ్యాలతో నాకు ఈ మునక్కాయలు పోయాల్సిన పని లేదు అనుకున్నది, ఊర్లోకి పోవాల్సిన పని లేదు అనుకున్నది, ఇంకా తిరగాల్సిన పని లేదు, నేను ధనవంతురావాలని ఆమె అనుకుంటూ ఉన్న సమయంలో ఆ నోట ఈ నోట ఏం జరిగింది పల్లెలో, ఆ ఊరు మొత్తం తెలుసుకుంది. తెలిస్తే ఎవరైనా ఊరుకుంటారా? డబ్బులు ఉన్నాయంటే ఊరుకుంటారా? చోట అవి ఊరకొచ్చి ఊరుకుంటారా? ఇక ఊర్లో వాళ్ళందరూ చెట్టు దగ్గరకు వచ్చారు. చెట్టు దగ్గరకు వచ్చి నెట్టుకున్నారు. విపరీతంగా జనాలు గుంపులకు వచ్చారు. వచ్చి ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు ఆ నాణ్యాలను లాక్కున్నారు.
లాక్కునేటప్పటికి ఒక్క నాణ్యం కూడా చెట్టు మీద మిగలలేదు. మిగలపోగా ముందు వచ్చిన వాళ్ళు నాణ్యాలు తీసుకుపోతే వెనక వచ్చిన వాళ్ళు చూస్తే మునక్కాయ ఉంది, వాటిని తీసుకున్నారు. తీసుకొని కొంతమంది ఈ చెట్టు కనుక మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో కూడా బంగారు నాణ్యాలు వస్తాయని చెప్పి కొమ్మలు నరుక్కున్నారు. నరుక్కొని ఆ కొమ్మను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో నాటుకున్నారు. తీర చివరికి ఏం మిగిలింది? ఆ పచ్చడి చెట్టు కాస్త మోడులాగా మారి, మోడంటే ఎండిపోయిన చెట్టులాగా, ఏం ఆకులు లేకుండా ఎండిన చెట్టులాగా మారిపోయింది. నాణ్యాలు పోయినాయి, మునక్కాయలు పోయేటప్పటికి నాంచారమ్మ చూసి ఏడ్చింది. అయ్యో, ఎంత పని జరిగింది! నాణ్యాలు కావాలని నేను కోరుకున్నాను, ఇప్పుడు తీరా నాకు బతుకు తెరువు నిలదాకా బతుకు తెరువును అందించినటువంటి మునక్కాయలు కూడా లేవు కదా, ఇప్పుడు చెట్టు లేదు, రూపాయలు లేవని అక్కడే కొలబడి ఏడ్చింది నాంచారమ్మ. ఇది నాంచారమ్మ దురాశకు సంబంధించినటువంటి కథ. ఏమి తెలియజేస్తుంది కథ అంటే, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలి. దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలి, దురాశ దుఃఖానికి చేటు. అంటే మరి కోరికలు ఉండకూడదా? మనిషి ఎదగాలని కోరిక ఉండకూడదు, ఉండొచ్చు. కానీ మితిమీరిన ఆశ మాత్రం, చెడ్డ ఆశ మాత్రం పనికి రాదు అని మనకి ఈ కథ తెలియచేస్తుంది. మరి ఇప్పుడు నేను కథని చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదవండి. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో నాంచారమ్మ అని ఒక నిరుపేద విధవరాలు ఉండేది. ఆమెకు తన ఇంటి ముందు ఒక మునగ చెట్టు ఉండేది. ఆ చెట్టుకు కాసే మునగకాయలు అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండేది. కానీ ఆమెకు ధనవంతురాలు కావాలని కోరిక ఉండేది. ఇంత కష్టపడి చాలని డబ్బులు ఎందుకు సంపాదించాలి? ఊరకనే డబ్బులు రావచ్చుగా అని అనుకుంటుండేది. ఎప్పుడైనా నాకు దైవం కనబడితే కష్టపడకుండా డబ్బులు సంపాదించే వరము ఇమ్మని కోరుకుంటాను అనుకునేది. ఒకరోజు మునక్కాయలు అమ్ముకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముని ఎదురయ్యాడు. నాంచారమ్మ ఆ ఋషిని పలకరించి తన కోరిక తీరే వరం ఇవ్వమని అడిగింది. అప్పుడు ఆ ఋషి, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. నేను రోజంతా తిరిగి ఈ మునక్కాయలు అమ్ముతుంటే రోజుకు
రూపాయి వస్తుంది. కానీ నేను ధనవంతురాలుగా ఉండాలని కోరికగా ఉంది అని చెప్పింది. దానికి అతడు నవ్వి, అలాగనుకుంటే నేను ధనవంతుడుగా ఉండేవాడి, కానీ ధనముతో చాలా తగాదాలు ఉంటాయి అని చెప్పాడు. దానికి నాంచారమ్మ అంగీకరించగా తాను కోరిన వరము ఇవ్వమని పట్టుబట్టింది. ఋషి సరే ఇచ్చాను పొమ్మన్నాడు. నాంచారమ్మ సంతోషంగా ఇంటికి చేరింది. ఇంటి పని ముగించుకొని పడుకుంది. తర్వాత రోజు పొద్దున్నే మునక్కాయలు కొద్దామని చెట్టు దగ్గర వెళ్ళింది. చెట్టు క్రింద ఒక రూపాయి పడి ఉంది. ఎక్కడిదబ్బా ఈ రూపాయి అని ఆశ్చర్యంగా తీసుకుంది. చెట్టు పైకి చూచేసరికి విచిత్రం, మునక్కాయలు ఉండాల్సిన చెట్టు నిండా రూపాయి నాణేలు ఉన్నాయి. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఈ విషయం ఊరంతా తెలిసింది. ఇంకేముంది, ఊరంతా చెట్టు క్రింద పోగై రూపాయల కోసం ఒకరిని ఒకరు నెట్టుకోసాగారు. రూపాయలన్నీ పోసుకున్న తర్వాత కొందరు రూపాయలు కాసే చెట్టును మనం కూడా నాటుకుందామని కొమ్మలను నరుక్కొని వెళ్ళారు. చివరకు మోడుగా ఉన్న మొద్దు తప్ప రూపాయలు మిగలలేదు. నాంచారమ్మ కనీసం చెట్టైనా ఉంటే దానికి కాసే మునక్కాయలు అమ్ముకొని జీవనం సాగించేదాన్ని. ఇప్పుడు చెట్టు లేదు, రూపాయలు లేవని అక్కడే కూలబడింది నాంచారమ్మ. నీతి ఉన్నదానితో సంతృప్తితో ఉండాలి. దురాశ దుఃఖానికి చేటు. మూడవ పాఠంలో, 4వ తరగతి 3వ పాఠంలో మనం అభ్యాసాల్లో వ్యాకరణం చెప్పుకుందాం. ఇంతకు ముందు పాఠంలో భాషా భాగాల్లో మొట్టమొదటిదైనటువంటి భాషా భాగాల్లో మొట్టమొదటైన నామవాచకం గురించి చెప్పుకో. నామవాచకం చూడండి. నామం అంటే పేరు. పేరును తెలిపే వాటిని నామవాచకాలు అంటారని
మనం రెండో పాఠంలో చెప్పుకున్నాం. ఇప్పుడు మరి నేను ఒక పేరా చదువుతాను, అందులో ఉన్న పేర్లు గుర్తుపెట్టండి. రాజు, రఫీ, మోషే, శ్రావణి, రాధిక, సుల్తానా హైదరాబాద్ లో జరిగే బాలల మేళాకు వచ్చారు. ఇందులో ఏ పేర్లు వచ్చాయి? మనుషుల పేర్లు వచ్చాయి. మనుషుల పేరు ఏంటి? రాజు అన్నాను, రఫీ అన్నాను, మోషే అన్నాను, అట్లానే రాధిక, సుల్తానా. ఎక్కడన్నాడు? హైదరాబాద్ అంటే అక్కడ ఏంటది? నగరం పేరు కూడా వచ్చింది. నగరం పేరు హైదరాబాద్. ఇంకా వస్తాయి చూడండి. వీరు కరీంనగర్, గుంటూరు, బాసర, కాకినాడ, అనంతపురం ఇలా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ ఏ ఊరు వచ్చాయి? హైదరాబాదు, కరీంనగర్, గుంటూరు ఇలా వచ్చాయి కదా. ఇవి నగరాల పేరు, ఊర్ల పేరు. తర్వాత వాళ్ళ ఊళ్ళ నుంచి వచ్చేటప్పుడు రకరకాల పండ్లు తెచ్చారు. ఏమిటి? ఒకరేమో అరటి, ఆపిల్, మరొకరు బత్తాయి, సపోటా రకం పండ్లు తెచ్చారు. పండ్లు ఏమి తెచ్చారు? పండ్ల పేర్లు. పండ్ల పేరు, నగరం పేరు. ఏమి పండ్లు? బత్తాయి, నారింజ ఇట్లాంటివి తెచ్చారు కదా, సపోటా ఇట్లాంటివి తెచ్చారు. ఇక్కడ పండ్ల పేర్లు వచ్చాయి. ఈ రకంగా చూడండి, మనుషుల పేర్లు, నగరం పేర్లు, పండ్ల పేర్లు, అలానే మరి పర్వతాల పేర్లు. కొన్ని పర్వతాల పేర్లు చెప్పండి. హిమాలయ పర్వతాలు, వింధ్య పర్వతాలు, ఇట్లా హిమాలయ, వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు, నీలగిరి కొండలు. అలాగనే పూల పేర్లు కొన్ని చెప్పండి. పూల పేర్లు చామంతి, బంతి, జాజి, సన్నజాజి, విరజాజి. పూల పేరు. నగరాల పేరు, మనుషుల పేరు. పక్షుల పేరు చెప్పండి కొన్ని. పక్షుల పేరు చిలుక, కాకి, ఇట్లాగా పక్షుల పేరు. ఇట్లాగా ఏ పేర్లైనా సరే పేర్లను తెలియజేసే వాటిని ఏమంటాం? నామవాచకం. పేర్లను తెలియజేసే పదాలని నామవాచకం అంటాం అని మనం రెండవ పాఠంలో తెలుసుకున్నాం. ఊళ్ళ పేర్లు కావచ్చు, మనుషుల పేర్లు కావచ్చు, పండ్ల పేర్లు కావచ్చు, పక్షుల పేర్లు కావచ్చు, పూల పేర్లు కావచ్చు, ఇట్లా ఏ పేరైనా దాన్ని నామవాచకం అంటారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక మనకి పాఠములో ఏమిటి ప్రశ్న? ఈ పాఠములో వచ్చిన నామవాచకాలను రాయండి. ఈ పాఠం మనం చదువుతున్నటువంటి డబ్బులు కాసే చెట్టు పాఠంలో నామవాచకాలు చూడండి. మొట్టమొదట ఆ విధవరాల పేరు నాంచారమ్మ. నాంచారమ్మ అనేది నామవాచకం. నాంచారమ్మ నామవాచకం. చెట్టు పేరు వచ్చింది. చెట్టు మునగ చెట్టు, మునగ. అట్లా వరం వచ్చాయటువంటి ఋషి. అలాగనే చెట్టు కాసిన ఏమిటి? నాణ్యాలు, నాణ్యము. ఇవన్నీ కూడా నామవాచకాలే. అట్లానే పాఠంలో చూడండి, ఇంకా పరిశీలించండి. ముని, ఋషి, మునక్కాయలు. అలాగనే చెట్టు, చెట్టు అనేది కూడా నామవాచకం. రూపాయి నామవాచకం, రూపాయి. ఇంకా పరిశీలించండి. తర్వాత ఇంతవరకు ఇవే ఉన్నాయి పాఠంలో. ఇవే ఉన్నాయి. చెట్టు, రూపాయలు, నాంచారమ్మ అట్లా. ఇంకా మీరు మరి మొదటి పాఠంలో ఉన్న
నామవాచక పదాలను రాసుకోవాలి. అలానే రెండవ పాఠంలో తెలివి అనే కథ తెలివి అనే పాఠంలో ఉన్నటువంటివి మొదటి పాఠంలో ఉన్న నామవాచక పదాన్ని రాసుకొని రండి. 3. డబ్బులు కాసే చెట్టు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో నాంచారమ్మ అనే ఒక నిరుపేద విధవరాలు ఉండేది. ఆమెకు తన ఇంటి ముందు ఒక మునగ చెట్టు ఉండేది. ఆ చెట్టుకు కాసే మునగకాయలు అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండేది. కానీ ఆమెకు ధనవంతురాలు కావాలని కోరిక ఉండేది. ఇంత కష్టపడి చాలని డబ్బులు ఎందుకు సంపాదించాలి, ఊరకనే డబ్బులు రావచ్చుగా అని అనుకుంటుండేది. ఎప్పుడైనా నాకు దైవం కనబడితే కష్టపడకుండా డబ్బులు సంపాదించే వరము ఇవ్వమని కోరుకుంటాను అనుకునేది. ఒకరోజు మునక్కాయలు అమ్ముకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముని ఎదురయ్యాడు. నాంచారమ్మ ఆ ఋషిని పలకరించి తన కోరిక తీరే వరము ఇవ్వమని అడిగింది. అప్పుడు ఆ ఋషి, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. నేను రోజంతా తిరిగి ఈ మునక్కాయలు అమ్ముతుంటే రోజుకు రూపాయి వస్తుంది, కానీ నేను ధనవంతురాలుగా ఉండాలని కోరికగా ఉంది అని చెప్పింది. దానికి అతడు నవ్వి, అలాగనుకుంటే నేను ధనవంతుడుగా ఉండేవాడిని, కానీ ధనంతో చాలా తగాదాలు ఉంటాయి అని చెప్పాడు. దానికి నాంచారమ్మ అంగీకరించక తాను కోరిన వరం ఇవ్వమని పట్టుబట్టింది. ఋషి సరే ఇచ్చాను పొమ్మన్నాడు. నాంచారమ్మ సంతోషంగా ఇంటికి చేరింది. ఇంటి పని ముగించుకొని పడుకుంది. తర్వాత రోజు పొద్దున్నే మునక్కాయలు కోద్దామని చెట్టు దగ్గరకు వెళ్ళింది. చెట్టు కింద 1 రూపాయి పడి ఉంది. ఎక్కడిదబ్బా ఈ రూపాయి అని ఆశ్చర్యంగా తీసుకుంది. చెట్టుపైకి చూసేసరికి విచిత్రం. మునక్కాయలు ఉండాల్సిన చెట్టు నిండా రూపాయి నాణేలు ఉన్నాయి. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఈ విషయం ఊరంతా తెలిసింది. ఇంకేముంది, ఊరంతా చెట్టు క్రింద పోయి రూపాయల కోసం ఒకరిని ఒకరు నెట్టుకోసాగారు. రూపాయలన్నీ కోసుకున్న తర్వాత కొందరు రూపాయలు కాసే చెట్టును మనం కూడా నాటుకుందామని కొమ్మలను నరుక్కుని వెళ్ళారు. చివరకు మూడుగా ఉన్న మొద్దు తప్ప రూపాయలు మిగలలేదు నాంచారమ్మకు. కనీసం చెట్టైనా ఉంటే దానికి కాసే మునక్కాయలు అమ్ముకొని జీవనం సాగించేదాన్ని. ఇప్పుడు చెట్టు లేదు, రూపాయలు లేవని అక్కడే కూలబడింది నాంచారమ్మ. నీతి: ఉన్నదానితో సంతృప్తితో ఉండాలి. దురాశ దుఃఖానికి చేటు. అభ్యాసం 1. అర్థాలు. నిరుపేద, చాలా పేద. విధవరాలు, భర్త చనిపోయిన స్త్రీ. జీవనం, బ్రతుకు. దైవం, దేవుడు. వరము, కోరిక. ముని, ఋషి. రోజంతా పూర్తి రోజు. తగాదాలు, పోట్లాటలు. అంగీకరించక, ఒప్పుకొనక. ఒకసారి చూడండి మరలా. నిరుపేద ఆమె కనకం. ఎట్లా అంటే ఆమె నిరుపేద అంటే చాలా పేదరికంలో ఉన్నటువంటి స్త్రీ, అంటే దరిద్రంలో ఉన్నటువంటి. విధవరాలు, భర్త చనిపోయిన వాళ్ళని వితంతు అంటారని కూడా చెప్పుకున్నాం. జీవనం, బతకటం కోసం చేసే పని. దైవం, దేవుడు, దేవత అంటాం. వరం అంటే కోరుకోవటం. మనకి ఋషుల్ని దేవుళ్ళని కోరుకుంటాం. ముని అంటే ఋషి, యతి అంటాం. రోజంతా అంటే పూర్తిగా, రోజు మొత్తం
పనిచేయటం. తగాదాలు, గొడవలు, పోట్లాట్లు. అంగీకరించకపోవడం అంటే ఒప్పుకోపోవటం. ఒకళ్ళు చెప్పిన దాన్ని మనం అంగీకరించడం అంటే ఒప్పుకోకపోవటం. అర్థాలను పరిశీలించండి. రెండవ అభ్యాసం, క్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో జవాబులు రాయండి. ఒకటో ప్రశ్న, నాంచారమ్మ ఎక్కడ ఉండేది? ఆమెకు ఎలాంటి కోరిక ఉండేది? జవాబు, నాంచారమ్మ ఒక ఊరిలో ఉండేది. ఆమెకు ధనవంతురాలు కావాలనే కోరిక ఉండేది. రెండవ ప్రశ్న, మునక్కాయలు అమ్మితే ఆమెకు ఎంత వచ్చేది? జవాబు, మునక్కాయలు అమ్మితే రోజుకు ₹1 వచ్చేది. మూడవ ప్రశ్న, నాంచారమ్మకు వరము ఎవరు ఇచ్చారు? నాంచారమ్మకు ఒక ముని వరము ఇచ్చారు. నాలుగవ ప్రశ్న, మునక్కాయల చెట్టు నిండా ఏమి ఉన్నాయి? జవాబు, మునక్కాయల చెట్టు నిండా ₹1 నాణేలు ఉన్నాయి. 5, ఊరంతా ఎక్కడ పోగయ్యారు? ఊరంతా నాంచారమ్మ మునగ చెట్టు క్రింద పోగయ్యారు. మూడవ అభ్యాసం, క్రింది ఖాళీలను పూరించండి. 5 ఖాళీలు ఉన్నవి, పక్కన 5 సమాధానాలు ఉన్నాయి. సరైన సమాధానాన్ని మీరు పరిశీలించి ఖాళీల్లో రాయాలి. నాంచారమ్మ అనే ఒక నిరుపేద డాష్ ఉండేది. విధవరాలు. రెండవ ప్రశ్న, ఆమెకు డాష్ కావాలని కోరిక ఉండేది. ధనవంతురాలు. మూడవ ప్రశ్న, డాష్ సరే ఇచ్చాను పొమ్మన్నాడు. డాష్ సరే ఇచ్చాను పొమ్మన్నాడు. ఎవరన్నది పొమ్మన్నది? ఋషి. నాలుగవది, ఆమె డాష్కి అవధులు లేవు. ఆనందానికి. ఐదవది, ఈ విషయం ఊరంతా తెలిసింది. నాలుగవ అభ్యాసం, బహువచనాలు రాయండి. 1, ఊరు, ఊర్లు. 2, విధవరాలు, విధవరాండ్రు. 3, ధనవంతురాలు, ధనవంతురాండ్రు. 4, దైవం, దైవాలు. ఐదవ ప్రశ్న, వ్యతిరేక పదాలు రాయండి. 1, పేద, ధనిక. 2, అమ్ము, కొను. 3, వరము, శాపము. 4, ముగించు, ప్రారంభించు. 6వ ప్రశ్న, క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. 1, నిరుపేద. మా పేటలో నిరుపేదలు చాలామంది ఉన్నారు. 2, వరము.
దేవుడిని వరము ఇమ్మని ప్రార్థిస్తాము. 3 పట్టుబట్టు. నేను పట్టుబట్టి మా నాన్న చేత పట్టులంగా కొనిపించుకున్నాను. 4 ఆశ్చర్యం. పొలము గట్టు మీద ఉన్న నెమలిని చూచి ఆశ్చర్యపోయాను. 5 కూలబడు. రవి జ్వరం వచ్చి కూలబడిపోయాడు. 7వ ప్రశ్న. సరైన సమాధానం గల అక్షరాన్ని బ్రాకెట్లో వ్రాయండి. 1 నాంచారమ్మ ఈ చెట్ల కాయలను అమ్మేది. కా మామిడి, గా మునగ, చ అరటి. గా మునగ. 2 ఆమెకు వరము ఇచ్చిన వారు. కా దేవుడు, గా దేవత, చ ముని. చ ముని. 3 చెట్టుకు ఉన్నవి ఎన్ని రూపాయల నాణేలు? కా 1 రూపాయి, గా 2 రూపాయలు, చ 5 రూపాయలు. కా 1 రూపాయి. 4వ ప్రశ్న. చివరకు కూలబడింది ఎవరు? కా ముని, గా ఊరి జనం, చ నాంచారమ్మ. చ నాంచారమ్మ. 8వ అభ్యాసములో 8వ ప్రశ్న. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న. నాంచారమ్మ ఎలా జీవనం సాగించేది? జవాబు. నాంచారమ్మ ఇంటి ముందు ఒక మునగ చెట్టు ఉండేది. ఆ చెట్టుకు కాసే మునగకాయలు అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉండేది. 2 దైవాన్ని ఏమి కోరుకోవాలని అనుకున్నది? జవాబు. దైవాన్ని కష్టపడకుండా డబ్బులు సంపాదించే వరము కోరుకోవాలని నాంచారమ్మ అనుకున్నది. 3వ ప్రశ్న. ముని ఎప్పుడు ఆమెకు వరము ఇచ్చాడు? జవాబు. ముని ధనంతో చాలా తగాదాలు ఉంటాయని నాంచారమ్మతో అన్నాడు. ఆమె అంగీకరించక తాను కోరిన వరము ఇమ్మని పట్టుబట్టింది. అప్పుడు ముని వరము ఇచ్చాడు. 4వ ప్రశ్న. ఈ కథలోని నీతి ఏమిటి? జవాబు. ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలి. దురాశ దుఃఖానికి చేటు.